కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీవారి ఆలయం ముందు భక్తుల కోలాహలం నెలకొంది. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతూ భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ఏడాది శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారు. శ్రీవారి చెంత సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు భక్తులు. ఇంత తొందరగా నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు అనుకోలేదు. అది ద్వాదశి రోజు స్వామి వారిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండేసి ఆయన చూసి ఉపవాసం అనేది అయ్యింది. సో అది ఆనందం చెప్పుకోలేను అస్సలు. చాలు, ఈ జన్మకి ఈ ఒక్క దర్శనం చాలు. ఇంకేమి స్వామి దగ్గర కోరుకునేలాగుంటే ఇలాగే నాకు నిత్య దర్శనం ఇవ్వనేసి కోరుకుంటాను. లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాను. కానీ నేను అనుకోకుండా తిరుమలకు వచ్చి ఈ 31st చాలా 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 బాగా చేసుకున్నాను. నేను 31st ఎంజాయ్మెంట్ దేవుడి దగ్గర సన్నిధిలో చూసి గోవిందనామాలతోటి ఎంతో ఉత్సాహంతో చేసుకున్నాం. చాలా బాగుంది. నా పేరు వేద. నేను బెంగళూరు నుంచి వచ్చిండాను. నేను ఇదే ఫస్ట్ టైం దర్శనానికి వచ్చింది. లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యిండాను. నాకు 45 minutesలో దర్శనం అయింది. ఐఎమ్ రియల్లీ సో బ్లెస్డ్ and happy new year for everyone. Really thank you for TTD. What they arranged today was well. Last year it was a disaster, but today it was an ultimate darshan for me. Thank you so much. నా పేరు గోపాల్ అండి. భద్రాచలం నుంచి వచ్చాను. నేను అక్కడ రాముల వారి దగ్గర నుంచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాను. అయితే నాకు లక్కీ డిప్లో వచ్చిందండి. చాలా అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి. జనవరి 1st ఇక్కడ ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. 45 minutes 1 hour లోపే దర్శనం అయిపోయింది. ఏ ప్రాబ్లం లేదు. ఇలా లక్కీ డిప్ పెట్టి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసి ఉన్నందుకు చాలా బాగా మెయింటైన్ చేశారండి. టీటీడీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తరపు సామాన్యమైన భక్తులకు మా తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.